చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన తరువాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హార్మూజ్ జలసంధి మీదుగా వెళ్తున్న భారత చమురు నౌకపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. తద్వారా ఈ ఘటనపై అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. భారత్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతహ్-అలీని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమావేశం కోసం పిలిపించారు. ఇరాన్ రాయబారితో జరిగిన ఈ సమావేశంలో హార్మూజ్ జలసంధిలో భారత ట్యాంకర్లపై జరిపిన కాల్పుల ఘటనపై భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది. సుమారుగా 20 లక్షల బ్యారెళ్ల ఇరాకీ ముడి చమురును తీసుకువెళ్తున్న ఒక పెద్ద భారత చమురు నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉత్తర భాగంలో ఇరాన్ నేవీ లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనకు కొంత సమయం ముందే హార్మూజ్ జలసంధి నుండి జెగ్ అద్వర్, సన్మార్ హెరాల్డ్ అనేటువంటి 2 భారత నౌకలను బలవంతంగా వెనక్కి పంపినట్లుగా వార్తలు వచ్చాయి. భారత నౌకాదళం ఈ ఘటన గుర్తించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. హార్మూజ్ జలసంధిలో వారి నౌకలేవి ప్రస్తుతం అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. అయితే భారత్ కు చెందిన 2 డిస్ట్రాయర్లు, ఒక ఫ్రిగేట్, ఒక ట్యాంకర్ ఒమెన్ గల్ఫ్ లో మోహరించి ఉన్నాయి. హార్మూజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న కొన్ని నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపినట్లుగా బ్రిటన్ నౌకాదళం తెలిపింది. కొన్ని వాణిజ్య నౌకలకు ఇరాన్ నావికాదళం నుండి రేడియో ద్వారా సందేశాలు అందాయని, జలసంధిని మళ్లీ మూసివేశామని, ఏ నౌకను ఇక్కడి నుండి వెళ్లేందుకు అనుమతించబోమని పేర్కొంటున్నట్లు స్పష్టం చేశారు. దాంతో హార్మూజ్ లో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుండటంతో నాడు ఈ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వైఖరిని మార్చుకోకపోవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందం కుదిరే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా చర్యలను సముద్రపు దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ తమ నౌకలకు సముద్రయాన స్వేచ్ఛ లభించే వరకు జలసంధి తమ దళాల పూర్తి నియంత్రణలో ఉంటుంది అని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ శాఖ జలసంధిని తెరుస్తామని ప్రకటించిన కొద్దిసేపటికే సైన్యం తిరిగి మూసివేత నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం ఆంక్షలు మరియు ఇరాన్ ఎదురుదాడి నిర్ణయాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.